మామూలుగా అయితే మనకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇవన్నీ కూడా జబ్బులు కాదు. వాటిని మనం తగ్గించుకోవచ్చు. మన లైఫ్ స్టైలు, మన ఫుడ్ స్టైలు మార్చుకొని మనం ఒక క్రమశిక్షణతోటి మన లైఫ్ని అలవాటు చేసుకుంటే ఈజీగా మార్చుకోవచ్చు. మీరు వాడే ఆయిల్స్ ఫస్ట్ చేంజ్ చేసుకోవాలా. ఆ తర్వాత మీరు తినే విధానం, అంటే పొద్దున లేవగానే ఎప్పుడు తింటున్నారు, రాత్రి సూర్యాస్తమయం ముందే తినేయాలి. సూర్యుడు ఉన్నప్పుడే మీరు తిండి అయిపోవాలా. అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. షుగర్ ఉన్నప్పుడు ఎర్లీగా తినాలి ఒకటి, ఎర్లీగా లేవాలి ఇది రెండవది. మూడవది ఏంటంటే ఓన్లీ మార్నింగ్ ఈవినింగే తినాలి. మధ్యాహ్నం బాగా ఆకలేస్తే సలాడ్స్, జావా అట్లాంటివి తాగాలి, కానీ హెవీ మీల్స్ తినొద్దు. యోగా అన్నా, ఎక్సర్సైజ్ అన్నా, లేకపోతే వాకింగ్ అన్నా అట్లాంటివి చేయాలి. కాయకల్ప తీసుకున్నప్పటి నుండి ఏమైనా దగ్గు, జలుబులు అట్లా ఏమైనా వచ్చినాయన్నా? ఫీవర్, కాఫ్, కోల్డ్ ఏం రాలేదు కదా? వేరే వాళ్ళకి ఇప్పుడు వస్తున్నాయి కదా రైనీ సీజన్, మనది థర్డ్ టైం కదా. హౌ యూ ఫీల్? థ్రోట్ పెయిన్, తమలపాకు తినరు, ఇరిటేషన్ ఉంటుంది అంతే. కానీ రెగ్యులర్ తమలపాకు అలవాట్లు ఇరిటేషన్ ఉంటుంది. నేను జస్ట్ వెదర్ బాగాలేక ఏం తెలియదు, అసలు థ్రోట్ పెయిన్, స్కూల్కి వెళ్ళలేదు. హాస్పిటల్కి పోతామంటే ఏం పర్లేదు, బాగానే ఉంది, ఇంక ఇవాళ నేను తెలుసుకోవాలి. టిఫిన్ చేసి హాఫ్ అన్ అవర్, ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా అబ్జర్వ్ అవుతుందని మెడిసిన్ ఇచ్చినాక. తింటే ఏమని కాదు, కానీ మనం ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే అది కరెక్ట్గా బాడీలోకి అబ్జర్వ్ అవుతుందని అంటే.